తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రిప్కా. ఏదైతే కేతన్ సిరియా చేతన్ కేసులో చూసుకుంటే ప్రతిరోజు ఒక కొత్త విషయమే వెలుగులోకి వస్తుందని చెప్పొచ్చు. ఇదే క్రమంలో ఒక కొత్తగా వీడియో అయితే 15 సెకండ్ల వీడియో బయటికి రావడం, అందులో సిరియా చాలా ఆగ్రహంతో అలాగే చాలా అభ్యంతకర అబ్యూజింగ్ వర్డ్స్ తోటి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. సో ఇది హత్యకి ముందు కాబట్టి అప్పటికి వీరికి ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కాలేదు. ఇందులో ఉన్నటువంటి కొన్ని మాటల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే పబ్ వాతావరణంలో వాయిస్ అంతా కూడా క్లారిటీ లేనప్పటికీ పోలీసులు కొన్ని చాకచక్యంగా అందులో మాట్లాడినటువంటి ఆ 15 సెకండ్ల వీడియోలోనే అసలు ఏం మాట్లాడింది ఏంటి అని ఒకసారి ఎంక్వైరీ చేస్తే అందులో ఉన్నటువంటి పదాలు ఏంటంటే, మొదటిగా ఎవరు నువ్వు అంటూ అడుగుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత నుంచి అటు నుంచి వచ్చినటువంటి వాయిస్ ఎవరిదో తెలియదు కానీ సో ఇప్పుడైతే కాల్ హిస్టరీ తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆ రోజు కాల్ చేసింది ఎవరితో మాట్లాడింది, అసలు ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, అప్పటి నుంచే ఇలాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? సరే, డిసెంబర్ ఫిబ్రవరిలోనే వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందంటే దీని వరకే వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ చేయాలని, పెళ్లి ఫిక్స్ చేయాలని మాట్లాడుకుని ఉంటారు. అయితే ఎవరు నువ్వు అని మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి ఆన్సర్ తర్వాత ఫస్ట్ నన్ను వదిలేస్తాడు, నన్ను మోసం చేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ నాకే ఫోన్ చేస్తాడు అని అంటూ చాలా అబ్యూజింగ్ వర్డ్స్ అయితే సిరియా అది యొక్క వీడియో రికార్డింగ్ లో మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. సో మీకు అక్కడ వీడియో ప్లే అవుతుంది, బట్ చాలా అసలు క్లారిటీ లేదు. అంతా కూడా డీజే సౌండ్స్ తోటి ఓ బీర్ బాటిల్ అయితే పట్టుకుంటూ సిరియా మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు వైరల్ గా నెట్టింట హల్చల్ చేస్తున్నటువంటి వీడియో ఇది. ఎందుకనంటే ఒక మంచి వ్యక్తిని, కాబోయే భర్తని అతి దారుణంగా హత్య చేసినటువంటి కేసులో ఉన్నటువంటి సిరియా ఈ రోజు ఈ బిహేవియర్ అనేది నిజంగా సరైనది కాదు అంటూ కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఏదైతే కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో సిరియా పోలీసుల్ని నాకు బీర్ కావాలి, చిల్డ్ బీర్ కావాలి, నాకు బీర్ తాగాలనిపిస్తుంది, అది తాగపోతే నా మనసంతా పిచ్చి పిచ్చి అయిపోయేలా ఉంది, నా బాడీ నా కంట్రోల్లో లేదు అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే ఇవ్వడము వాళ్ళ విచారణలో తెలిసింది. ఈ విషయం తెలిసినటువంటి సిరియా యొక్క తల్లి నా కూతురు పైన ఇలాంటి అబండాలు వెయ్యకండి అంటూ కూడా స్టేట్మెంట్ పాస్ చేసినట్టు తెలుస్తుంది. అంటే నీ కూతురు పైన ఇలాంటివి అబండాలు వేయకూడదు, బీర్ తాగుతుంది, వీడియోలో కనిపిస్తుంది, ఇవన్నీ కరెక్టే, అసలు ఇవన్నీ కూడా మార్ఫింగ్ చేసుకున్నట, లేదంటే ఏ వీడియోలు క్రియేట్ చేస్తున్నట, ఒక పిల్లోడిని వాళ్ళ తల్లిదండ్రులకు కాకుండా అనవసరంగా ఏ పాపం తెలియనటువంటి కేతన్ని అన్యాయంగా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోటి చంపేసినటువంటి నీ కూతురు ఈ రోజు బీర్ అడిగిందంటే అలాంటి పనే చేయదు, అలాంటి అబండాలు నా కూతురు మీద వేయకండి అంటే ఇలాంటి తల్లులు, ఇలాంటి ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇలాంటి పిల్లలు ఇలానే ఉంటారు. ఐఎమ్ సారీ టు సే, అందరి ఫ్యామిలీస్ నేను అనట్లేదు, ఎందుకంటే వాళ్ళ మదరే అన్నింది. ఒకవేళ కేతన్ని నా కూతురే హత్య చేసి ఉంటే, లోహగఢ్ కోటపై నుంచి నూకేసి ఉంటే, నిజంగా హత్యకి కారణం ఏంటే సేమ్ కేతన్కి ఎలా అయితే జరిగిందో అదే విధంగా నా కూతురికి కూడా శిక్ష వేయండి అని మాట్లాడుతున్నటువంటి తల్లే ఈ రోజు కూతురు అక్కడ ఇబ్బంది పడుతుంది, కూతురు తిన్నాదో లేదో, కూతురు అసలు కాలు కింద పెట్టకుండా బ్రతికింది, సో అంత అల్లారు ముద్దుగా పెంచాము, ఈ రోజు అక్కడ ఎంత బాధపడుతుందో అని చెప్పేసి ఏ తల్లిదండ్రులకైనా కాకి ముద్దు అంటారు కదా, అలాగనే ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా, క్షమించరాని తప్పు చేసినా వాళ్ళ పిల్లలు వాళ్ళకే ముద్దు. మరి అలానే కేతన్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వాళ్ళ కొడుకు అలానే ముద్దయి ఉంటాడు కదా, ఏ జుట్టు లేకపోతానో నత్యో ఏదైనా ఉండనివ్వండి, అన్ని కోట్లకి వారసుడు, అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకుని ఈ రోజు అన్యాయంగా నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావని, నీకు కడుపు వచ్చిందని, సో సారీ టు సే దిస్, ఇలాంటి వర్డ్స్ మనం ఒక అమ్మాయి గురించి మాట్లాడకూడదు, కానీ ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటి అని నాకు తెలీదు. నేను అంత అబ్యూజింగ్ గా ఏం మాట్లాడట్లేదు. ఒక అబ్బాయిని అంత దారుణంగా హత్య చేసిన తర్వాత ఏడో పడిపోయాడని చెప్పి ముసలి కన్నీళ్లు కారుస్తూ అంత మందిని మోసం చేసినటువంటి ఈవిడ గురించి వీళ్ళ తల్లి ఈ రోజు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నిజంగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో అడగకుండానే పోలీసులకి ఏం పిచ్చా, మీ కూతురు బీర్ అడిగింది విచారణ అని చెప్పడానికి, ఇదొక విషయం. అయితే ఈ వీడియో వచ్చేది కూడా డిసెంబర్ ఆల్మోస్ట్ 2025 లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఈ యొక్క వీడియో అనేది బయటకు రావడం జరిగింది. సో ఆ వీడియోలో ఈమె మాట్లాడినటువంటి తీరుతోనే
బహుశా అర్థం చేసుకోవచ్చు ఈవిడ యొక్క బిహేవియర్ ఏంటి అనేది. ఇప్పుడు చూసుకుంటే ఏదైతే సిరియా ఇంకా ఈ యొక్క చేతన్ని ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు, ఇద్దరు కూడా నువ్వంటే నువ్వు అంటే నేనే చేశాను అన్నట్టుగా ఇద్దరు నిందేసుకుంటున్నారు. నువ్వు చేసావు అంటే ప్రాబ్లం ఉండేది కాదు, నేనే చేశాను మా వల్లే ఆయన చనిపోయాడు అన్నట్టు కాకుండా నా వల్లే చనిపోయాడు అంటూ. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ది గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే నిందితుడికి శిక్ష పడినా పడకపోయినా కానీ ఒక మంచి వ్యక్తికి, ఏ తప్పు చెయ్యని వ్యక్తికి ఎలాంటి శిక్ష పడకూడదు అనేది మన రూల్స్. సో ఇదే క్రమంలో ఇప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు చేసుంటే ఆ ఒక్కరికే శిక్ష పడాలి. ఇప్పుడు ఈయనకి పడి ఈమె చేసుంటే ఈవిడ తప్పించుకున్నట్టే. అంటే ఈవిడకి కొన్ని ఏళ్ళ అంటే ఆ యొక్క సినారీలో ఆ హత్య ఏదైతే ఉందో అందులో ఈవిడ పాలిభాగస్తురాలు అయినట్టే కాబట్టి ఓ 3 ఏళ్ళు 4 ఏళ్ళు జైలు శిక్ష వేసి బయటకు పంపించేస్తారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఇద్దరిలో ఎవరు చేశారో తెలిస్తేనే వీళ్ళకి లైఫ్ లాంగ్ శిక్ష అనేది పడడానికి ఉంటుంది. లేదు అనంటే ఇద్దరిని అలాగే ఉంచి ఈ విచారణ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు నిజం ఒప్పుకునేంత వరకు చెప్పాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో ఇద్దరు నిజం ఒప్పుకోవట్లేదు కాబట్టి సిరియాకి సంబంధించినట్టు వరకు పాలిగ్రాఫ్ అనేది టెస్ట్ చేయాల్సి ఉంటే, పరీక్షలు చేయాల్సి ఉంది అనంటే ఆవిడ ఎంతకి కూడా ఆ యొక్క టెస్ట్ కి సహకరించట్లేదు. బహుశా అది చేస్తే నిజం బయటపడిపోతుంది అనుకుంటున్నా మేడం గారు. చేసినటువంటి ఘనకారాలకి ఈ రోజుకి పాపం ఏదైతే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో నిజంగా వాళ్ళకి ఎంత బాధని చేకూర్చినట్టు. ఒక అబ్బాయిని వాళ్ళకంటూ అంత ఎదిగినటువంటి కొడుకుని ఈ రోజు నీకు ఇష్టం లేదు, ఇంకొకరితో నువ్వు ప్రేమలో ఉన్నావు, అండ్ అలానే నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందో అది రూమర్సో రియలో తెలియదు కానీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణలో తెలిసినటువంటి ఈ పదాలు. సో ఈ రోజు అదే కారణం చేత కేతన్ని హత్య చేయాల్సి వచ్చింది అని. సో నాకు ఏంటంటే ఆయనని హత్య చేయడం కంటే ఇంట్లో చెప్పడమే కష్టతరం, ఇంట్లో ఒప్పియడమే కష్టతరం అనిపించింది. అందుకే ఈజీగా లేపేసా అనే పదాలు వాడుతుంటే ఈ రోజు ఆ తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుంది. అలాంటిది ఈవిడ నిజంగా ఒక ఆదర్శ మహిళగా చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే నిజంగా దేశం కాదు ప్రపంచమే సర్వనాశనం అయిపోతుంది అనే విధంగా సో ఈవిడ యొక్క బిహేవియర్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ రోజు ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉందంటే రోజు రోజుకి ఒక కొత్త విషయం బయటపడుతుంటే అసలు నిందితులు ఎవరు, వీళ్ళతో చేయించారా లేకపోతే ఇంకేంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో చూడాలి మరి ఇది ఇంకెంత వరకు వెళుతుంది. ఈ యొక్క హత్యలో నిజంగా సిరియానా లేదంటే చేతనా, ఎవరు ప్రధాన నిందితులు అనేది తెలియాల్సిన విషయం, తేలాల్సిన విషయం ఎంతకన్నా ఉంది. చూడాలి మరి ఎక్కడి వరకు వెళ్తుందని. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ అందరి ముందు కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్.